మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో తీవ్రమైన మార్పులు వస్తున్నాయి. ఒకవైపు మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోతుండగా మరోవైపు సాయంత్రం నుంచి వానలు పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నిత్యం పెరిగిపోతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడదెబ్బల ప్రమాదం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రాబోయే 3 రోజుల పాటు 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ వంటి జిల్లాలకు రెడ్ అలర్ట్ని జారీ చేశారు. నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశారు. మిగిలిన జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ నగరంలో కూడా ఎండల తీవ్రత పెరిగి 41 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. నగర ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే వేడి కారణంగా అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎండ తీవ్రంగా ఉన్న సమయాల్లో బయటకు వెళ్లకూడదని, తప్పనిసరిగా వెళితే శరీరాన్ని పూర్తిగా కప్పుకునే బట్టలు ధరించాలని సూచిస్తున్నారు. అలాగే తక్కువ సమయంలో ఎక్కువ నీరు తాగడం, డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవడం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఎండల ప్రభావం చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. వీరికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. రోజువారీ పనులలో అనుసరించే ప్రజలు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు వెళ్లేలాగా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ తరహా పరిస్థితులు కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నందున స్థానిక అధికారులు, హెల్త్ వర్గాలు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ తగిన సూచనలు ఇస్తున్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటున్నారు.